హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, కుండీల్లో మన ఇంట్లో మనమే మెంతి కూరని ఎలా పెంచుకోవాలి, అది కూడా 3 విధాలుగా ఎలా పెంచుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా వ్యవసాయం నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా? ఈ రోజుల్లో మనం మార్కెట్కి వెళ్తే ఆకుకూరలు చూడటానికైతే అలా మెరిసిపోతుంటాయి, కానీ వాటిని ఎలా పండిస్తారో, వాటికి ఏ ఎరువులు వేస్తున్నారో, ఏ మెడిసిన్స్ కొడుతున్నారో మనకి తెలియదు కదా. ఈ ఆకుకూరలన్నీ మన ఇంట్లోనే పెంచుకుంటే శుద్ధిగా, ఆరోగ్యంగా, మనకు నమ్మకంగా ఉంటుంది. మనం ఎలా పెంచుకుంటున్నామో మనకు తెలుస్తుంది కదా, మనం ఏ ఎరువులు వాడుతున్నామో, ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామో. అందుకనే కొంచెం ప్లేస్ ఉంది అంటే గార్డెన్లో మనం ఇలా గ్రో చేసుకోవడమే బెటర్ అండి. మన వంటింట్లో ఉండే మెంతులతో కేవలం 10 రోజుల్లోనే ఎంతో ఆరోగ్యవంతమైన మెంతి కూరని ఎలా పెంచుకోవాలో ఈరోజైతే మీకు నేను చూపిస్తానండి. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. అది కూడా ఒక కొత్త పద్ధతిలో చూపిస్తున్నాను. మొదటిగా అయితే మీరు అనుకోవచ్చు, ఈ మెంతి కూర పైన నేను ఎందుకు నెట్టేశానని. అది కూడా చెప్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే నేను ఇప్పుడు 2 పాట్స్ తీసుకున్నాను, చిన్న చిన్నవి కుండీలు. వాటిలో కొంచెం మట్టి వేసి ఈ పచ్చి ఆకులను అయితే వేసేస్తున్నాను. మా గార్డెన్లో పడి ఉన్న ఆకులు. నేను ఈ పచ్చి ఆకులను వేసుకుంటున్నాను. మీరైతే ఎండబెట్టినవి కూడా వేసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మనం పూజకు వాడిన తర్వాత పువ్వుల్ని అలా బయట పడేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే గార్బేజ్ ఉంటాయి, బిన్స్లో వేయాలి. ఇంకా నేను అలా వేయకుండా ఇలా గార్డెన్లో పాట్స్లో వేసేసుకుంటాను. కొన్ని బంతి పువ్వులు, ఇంకా గులాబీ రేకులు, ఆకులు ఇవన్నీ వేసేసుకున్నాను. మీరు పూజకు వాడిన పువ్వుల్ని ఏం చేస్తుంటారండి? నేను దానిపైన ఇప్పుడు మళ్ళీ మట్టిని అలా వేస్తున్నాను. ఏ కంపోస్ట్ని కూడా వాడట్లేదు నేను. మన గార్డెన్లో ఉంటుంది కదా, ఆ మట్టినే వాడుతున్నాను. 2 కుండీలను అయితే మొత్తం ఈ మట్టితో నింపేయాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా మెంతి కూరని గ్రో చేశారా? గ్రో చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే. ఇప్పుడు మనం మెంతులు వేసుకోవడానికి 2 కుండీలని రెడీ చేసేసాను. తర్వాత ఏం చేయాలి అంటే, మెంతులు ఒక 2 రోజుల ముందే నేను ఒక 8 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఏం చేశానంటే, ఒక క్లాత్లో ఈ మెంతుల్ని కట్టి పెట్టేశానండి. పెట్టిన ఒక 2 డేస్లోనే చూడండి, ఇలా మొలకలు అనేవి మనకి వస్తాయి కదా. ఈ మొలకలు ఎందుకు వెయ్యాలి అంటే, మనకి తొందరగా మెంతికూర రెడీ అవుతుందండి. అందుకనే అయితే ఈ మట్టిలో నేను ఈ మొలకలు వచ్చిన మెంతులను అయితే వేసేస్తున్నాను. మనకి అంత టైం లేదు మన దగ్గర అని అనుకుంటే మీరు ఇంకా డైరెక్ట్గా మెంతుల్ని ఒక 8 గంటల పాటు నానబెట్టేసి అలా కూడా వేసేసుకోవచ్చు. అలా వేసినా సరే వస్తాయండి. కాకపోతే ఒక 2-3 రోజుల ముందు మనకి మెంతికూర తొందరగా వస్తుంది అంతే. మనం మెంతుల్ని చల్లేటప్పుడు ఏంటంటే దూరంగా జల్లాలి, లేకపోతే అవి దగ్గరగా అయిపోయి ఇంకా కూర తొందరగా పెరగదు. కొంచెం దూరంగా వేసామనుకోండి, కూర అనేది చాలా తొందరగా పెరుగుతుంది. అలా ట్రై చేయండి. ఇప్పుడు దానిపైన మట్టి వేసేసి కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వాటరింగ్ అనేది రోజుకు ఒక్కసారే చేయాలి. ఇంకా 2-3 సార్లు చేశారనుకోండి, ఇంకా వేళ్ళు అనేవి కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ సీడ్స్ కూడా కుళ్ళిపోతాయండి చూసుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, కొంచెం చలిగా ఉంది కాబట్టి దానిపైన ఇలాంటివి 2 బాస్కెట్స్ అయితే పెట్టేశాను. ఒకటైతే గోధుమ గడ్డి, రెండవది ఉల్లికాడల్ని. నేనైతే మంతెన గారి వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటానండి. గోధుమ గడ్డి జ్యూస్ అయితే తాగుతూ ఉంటాను వారానికి ఒక 3-4 సార్లైనా. 2 రోజుల తర్వాత చూడండి మొలకలు అనేవి ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం తీసేయాలి, లేకపోతే ఇంకా ఆ మొలకలు అనేవి వచ్చేసి ఈ గోధుమ గడ్డి ఉల్లికాడల్లోకి వెళ్ళిపోతాయి. అందుకనే ఇప్పుడు తీసేసి కొంచెం ఎండ తగలనివ్వాలి. మరీ ఎక్కువ ఎండ కాకుండా కొంచెం ఎండ. ఇంకొక 13 రోజుల తర్వాత మెంతికూర మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా పెరిగిందో. అంటే మనకి మెంతికూర పెరగడానికి ఒక 16-17 రోజులు చాలండి. ఎంత హెల్తీగా, అది కూడా మన కళ్ళ ముందు పెంచుకున్నాం కదా. వీడియో అయిపోలేదండి, రెండో ప్రాసెస్ని నేను చూపిస్తాను. మొలకెత్తిన ఇంకొన్ని మెంతులు ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ నేను ఇంకొక పాట్లో వేసుకుంటున్నానండి. ఆ పాట్లో అయితే నేను పాటింగ్ మిక్స్ అనేది ఏం చేశానంటే 40%
గార్డెన్ సాయిల్ అయితే 40% ఇసుక కలిపి తర్వాత ఒక 20% మనం వర్మి కంపోస్ట్ని వాడాను. ఇప్పుడు మూడోది కూడా చూసేద్దాం. దీనిలో ఏంటంటే నేను 7 గంటల పాటు నానబెట్టుకున్న మెంతుల్లో అయితే ఇంకా డైరెక్ట్గా ఈ కుండీల్లో వేసేస్తున్నాను. ఈ కుండీలో అయితే నేను ఇసుక వేసుకోలేదు, డైరెక్ట్గా మట్టి వేసి దానిలో కొంచెం కంపోస్ట్ వేసేసాను, అదే వర్మి కంపోస్ట్. 1 వీక్ తర్వాత చూస్తారా మెంతికూర ఎలా రెడీ అయిందో. ఇది మెంతికూర పెరగడానికని నేను ఏం చేస్తుంటాను తెలుసా, బియ్యం కడిగిన నీళ్లు కూడా ఇస్తూ ఉంటాను, అదొక లిక్విడ్ ఫర్టిలైజర్లా. అంతేకాకుండా మనము ఇంకా అరటిపండు తొక్కల్ని కూడా ఒక నైట్ అంతా నానబెట్టేసి ఆ వాటర్ని కూడా ఇవ్వచ్చు. మెంతికూర చాలా మంచిగా గ్రో అవుతుందండి. ఒక విషయం గమనించారో లేదో, ఈ మెంతికూర గ్రో చేయడానికైతే మనకి ఎక్కువగా ఎండ అవసరం ఉండదు, ఇంకా నీరు కూడా ఎక్కువ అవసరం ఉండదు. మరీ ఎక్కువ వేసినా కుళ్ళిపోతాయి వేళ్ళు, జాగ్రత్త. ఎటువంటి మందులు కూడా కొట్టలేదు, చూసారు కదా. ఇంకా ఇలాంటి ఆకుకూరలు తింటే మనకి జబ్బులన్నీ పారిపోతాయండి. విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు మెంతి కూరని ఎక్కువగా తినేవాళ్ళంట, మీకు తెలుసా. దీనికి కారణం కూడా ఉందంట. ఏంటంటే రక్తం బాగా పడుతుందంట, జీర్ణం సరిగా అవుతుందంట, అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఇంకా ఒళ్ళు బలంగా కూడా ఉంటుందంట. మెంతికూర పైన నేను నెట్ ఎందుకు వేసాను అనుకుంటున్నారా, ఇక్కడ ఉడతలు, ఈ పక్షులు ఇవన్నీ ఈ మెంతికూర తినేస్తున్నాయండి. మెయిన్గా ఈ ఉడతలండి, ఉడతలు వచ్చేసి మెంతికూర అంతా తీసేసి పడేస్తున్నాయి. ఇంకా మనం ఎంతో కష్టపడి ఇవన్నీ గ్రో చేస్తున్నాం కదా, అందుకని ఈ నెట్ వేస్తే కొంచెమైనా రక్షణ ఉంటుందని వేశాను. నెట్ వేసిన దగ్గర నుండి అవి రావట్లేదు. ఇప్పుడు నెట్ ఎందుకు తీసానంటే మీకు చూపించడానికి తీసాను. ఇప్పుడు ఇది హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉన్న 20 రోజుల మెంతికూర. ఇప్పుడు మా చిన్నబ్బాయితో కలిసి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కొంత హార్వెస్ట్ చేసేసాను అనుకోండి ముందు, ఇప్పుడు మీకు చూపించాలి కదా, మరి అందుకనే హార్వెస్ట్ చేస్తున్నాను కొంత అనుకోండి. అయితే ఈ మెంతి కూరతో మేము కూరలు వండితే బాగుంటుందో చెప్పండి. వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా హెల్తీగా అంటే పప్పు, ఇంకా బంగాళదుంప వేసి ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకేం చేస్తే బాగుంటుందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. మీరు కూడా మీ ఊళ్ళో మీ గార్డెన్లో ఇలానే మెంతికూరని గ్రో చేస్తుంటారా, లేకపోతే ఇంకేదైనా పద్ధతుల్లో గ్రో చేస్తుంటారో ప్లీజ్ అండి చెప్పండి. మీకు కనుక మా వ్యవసాయం నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.